అల్లు అర్జున్ని ఇప్పుడు ఏం చేస్తారు అంటే ముందు అందరికీ తెలిసినటువంటిదే. కాకపోతే ఫస్ట్ కేసు నమోదు చేసిన తర్వాతన కేసు నమోదు చేయడం, అరెస్ట్ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి రెండు సంఘటనలు జరుగుతున్నాయి. ఒక పక్కనేమో కోర్టులో అల్లు అర్జున్కి సంబంధించి క్వాష్ చేయమని చెప్పి, అరెస్ట్ చెయ్యొద్దని 2 రోజుల పాటు అరెస్ట్ చేయకుండా ఉంచమని చెప్పి కోర్టును అప్రోచ్ చేయాలి. బట్ ఆల్రెడీ అరెస్ట్ అని ప్రకటించాక ఇక అక్కడ కోర్టులో బెయిల్ తీసుకోవాలి, కానీ ఇట్లాగా అరెస్ట్ మీద స్టే అడగడానికి లేదు. అందుకని అత్యవసరం అన్నారు. 2:30కి హైకోర్టులో విచారణ చేయకపోతుంది. అయితే ఈ లోపుగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటిది తీసుకువెళ్ళి డాక్టర్తో హాస్పిటల్లో చూపెడతారు, మెడికల్ టెస్ట్ చేయించి ఆ తర్వాతన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈలోపు హైకోర్టు స్టే ఇస్తే ఓకే, లేదు అంటే కనుక అరెస్ట్ చేసి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది, లేదా మ్యాజిస్ట్రేట్ రిమాండ్ అంగీకరిస్తారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా కీలకమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే అల్లు అరవింద్కి కానీ లేకపోతే అల్లు అర్జున్ భార్యకు కానీ తమ జీవితంలో ఊహించినటువంటిది. ఒక్కసారిగా అల్లు కుటుంబం మొత్తం షాకు గురైందంటే అతిశయోక్తి లేదు.